ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పోలింగ్ కి ముచ్చటగా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటువంటి సమయంలో సెలబ్రిటీల మద్దతు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు కొందరిని ప్రచార పర్వంలోకి లాగుతున్నారు. ఎన్డీఏ తరపున పోటీ చేస్తారని భావించిన ప్రభాస్ కుటుంబ సభ్యులకు సీటు దక్కలేదు. దీంతో వారు వైసీపీలో చేరి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ సీన్ రివర్స్ అయింది. అలా జరగలేదు. ఇక ఇలాంటి టైంలో పోలింగ్ కు ముందు ప్రభాస్ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. దివంగత కృష్ణంరాజు బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో నరసాపురం పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక టైంలో గవర్నర్ పదవికి కృష్ణంరాజు పేరు జోరుగా వినిపించింది. మొదటి నుండి ఆయన చనిపోయే వరకు బీజేపీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. కానీ ఆ పార్టీలో చేరలేదు. అయితే కృష్ణంరాజు మరణం సమయంలో వైసీపీ గట్టిగా రియాక్ట్ అయింది. అంత్యక్రియలతో పాటు సంతాప సభల విషయంలో అతిగా స్పందించింది. దీంతో కృష్ణంరాజు కుటుంబం వైసీపీలో చేరుతుందని అంతా భావించారు. కానీ అప్పుడు కూడా అటువంటిదేమీ జరగలేదు. అదలా ఉంటే ఇప్పుడు కృష్ణంరాజు కుటుంబం ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తూ ఉండటం విశేషం. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. నిన్నటి వరకు వైసీపీకి ప్రభాస్ అభిమానుల మద్దతుంటుందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం, ప్రచారం చేయడంతో ప్రభాస్ అభిమానులకు కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లయింది. కాగా గతంలో వారాహి సభల్లో సైతం ప్రభాస్ అభిమానుల విషయంలో పవన్ ప్రత్యేకంగా స్పందించారు. ప్రభాస్ అభిమానులు సైతం జనసేనకు అండగా నిలవాలని కోరారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ తో సమానంగా ప్రభాస్ కు అభిమానులుంటారు. అందుకే నాడు ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాస్ కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగి ఎన్డీఏకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. తప్పకుండా ప్రభాస్ అభిమానులు సైతం కూటమికే ఓటు వేస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.